ఉదయము ఒక పేపర్లో చూశానన్నమాట. పెదరాయుడికి 30 ఏళ్ళు అని. ఎస్, ఆ పెదరాయుడితో పాటే నాకు ఇంకో సినిమా కూడా గుర్తొస్తుంది. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్. అప్పట్లో సూపర్ హిట్లో కాదు తారా సితారా అని ఒక పత్రిక వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటా. మరి దాంట్లో ఏమని ఇచ్చాడంటే, తారా సితార గారు మర్చిపోయాను నేను, చిత్రప్రభ లేదంటే ఆంధ్రభూమిలో తాలూకు వెన్నెల్లో బిగ్ గ్లాస్ పెదరాబడి, పెదరాయుడికేమో పెదరాబడి, బిగ్ బాస్కేమో బిగ్ గ్లాస్ వచ్చింది అని. నిజమే, అది జూన్ 15న రిలీజ్ అయినటువంటి సినిమాలు మేబీ ఒక డేట్ అటు ఇటుగా కూడా అయ్యి ఉండొచ్చు. జూన్ 14న పెదరాయుడు కానీ, లేదంటే రెండు ఒకే డేట్ కానీ. ఈ రెండు సినిమాలకు సంబంధించి మనకి మోహన్ బాబు ఒకసారి చెప్పారన్నమాట, ఈ సినిమాను ఒక పెద్ద హీరో దాని మీద ఏమని చెప్పారు, సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు అని చెప్పేసి. తర్వాత ఆశీష్ గారు కూడా చెప్పినట్టున్నారు, ఇఫ్ ఐ ఆమ్ రాంగ్, ఒకవేళ తప్పైతే వదిలేసేయండి. అదేంటయ్యా అంటే, మోహన్ బాబుకి ఫ్లాప్లో ఉన్నప్పుడు వస్తున్న ఈ సినిమాని ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే దాని మీద వేసేయి అన్నారు, పర్వాలేదా అంటే పర్వాలేదన్నారు అని చెప్పుకొచ్చింది. అది ఇంకేదో కాదు, ఇదే. పెదరాయుడికి ముందు మోహన్ బాబు సినిమాలు ఏంటంటే ఎం ధర్మరాజు ఎంఏ, పుణ్యభూమి నా దేశం. ఈ రెండు సినిమాలు ఏంటంటే ఏదో కథాపరంగా ఒక క్రేజీ ఐటమే తప్పితే, ఈవెన్ పెదరాయుడు కూడా మూడో సినిమా 3 రీమేక్లే. ఎం ధర్మరాజు ఎంఏనో అమ్మాయి దీపడే, అది అమ్మాయి దీపడే అని సత్యరాజు చేసిన డ్యూయల్ రోల్ సినిమా అనమాట. తమిళ్లో బాగా హిట్ అయింది. అందులో ఏమైందంటే, మన ఎన్టీఆర్ గారు లాంటి గెటప్లు వేసుకొని, చెవికి పోగు పెట్టుకొని శవం మీద పూజ చేయటము, చిన్నపిల్లల వయసు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి చేశారు. అది అప్పట్లో ఎన్టీఆర్ గారు చేశారు, అందుకని ఆయన ఇమిటేట్ చేశాడు అని తమిళనాడులో ఒక గగ్గోలు ఎత్తిపోయింది. ఆ సినిమాని రీమేక్ చేసి ఈయన డబల్ రోల్లో చేశారు. సురభి, సుజాత, మోహన్ బాబు గారి జంటలు. అందులో రవిరాజ పినిశెట్టి డైరెక్టర్. అయితే ఏమైంది, ఆ సినిమా సోసోగా వెళ్ళింది, అంత పెద్ద హిట్ ఏం కాదు. దాని తర్వాత పుణ్యభూమి నా దేశం. ఇది ఏంటంటే తెలంగాణ నానా పాటేకర్ సినిమా ఏదో సంథింగ్, ఆ సినిమాకి రీమేక్. ఏది ఒక విప్లవకారుడు లాంటి క్యారెక్టర్, బట్ ఏంటంటే సమాజం మీద విరక్తితో, సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, సమాజం ఎలా పోతే నాకేంటి అనే ఒక క్యారెక్టర్. దీనికి విగ్గు కూడా నానా పాటేకర్ లాగా చేయించుకోలేరు కాబట్టి డిప కటింగ్ లాంటి విగ్గు ఒకటి పెట్టుకున్నారు మోహన్ బాబు. అప్పుడు దాసనారాయణరావు ఆయన తండ్రి క్యారెక్టర్. ఈ సినిమా పోయింది. తర్వాత వచ్చిన సినిమా అనమాట. ఇక మోహన్ బాబు గారు ప్రతి సినిమాలకు చెప్పినట్టు ఈ సినిమాకి చెప్పేవాళ్ళు, నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి తీస్తున్న ఈ సినిమా నాకు బాగా వచ్చింది, బాగా నచ్చింది, ఈ టైప్లో చెప్పుకుంటే లేదు. ఇది ఈరోజు కూడా కన్నప్ప సినిమాకి కూడా వాళ్ళ అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు కదా. ఇది 2025 గుర్తుపెట్టుకోండి, అది 1995. ఈ సినిమా ఏంటంటే, అసలు పెదరాయుడు స్టోరీ ఏంటంటే, నాటమై మన బొబ్బిలి బ్రహ్మణనే తమిళకి పంపించారు. తమిళ్లో తీశారు. కొన్నాళ్ళ తర్వాత దాన్ని అటు ఇటు మార్చి శరత్ కుమార్ డ్యూయల్ రోల్లో తీశారు. దాన్ని వెళ్ళి ఇల్లు కొనుక్కొని వచ్చుకున్నారు. చూడండి బొబ్బిలి బ్రహ్మణ సినిమాని. అలా ఈ సినిమా పెదరాయుడు సృష్టించిన సంచలనం ఏంటంటే, మెడ్రాస్లో ఒక తెలుగు సినిమా డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. అలానే దాదాపు 10 నుంచి 12 కోట్ల వరకు కలెక్ట్ చేసింది 95లో ఇది. సో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ ఇది. అప్పటిదాకున్న చరిత్రనంతా మార్చేసింది. వ్యక్తిగతంగా నాకు ఈ సినిమా అంత గొప్పగా నచ్చలా, కానీ ఏంటంటే మాస్ జనానికి విపరీతంగా పట్టేసేసరికి సిల్వర్ జూబ్లీలు, 100 డేస్లు, సంవత్సరాలు కూడా ఆడిన చరిత్ర. డ్యూయల్ రోల్ మోహన్ బాబు, భానుప్రియ, రాజా రవీంద్ర, సౌందర్య, శుభశ్రీ, ఇంకా మన ఆనందరాజు విలన్గా, అలానే సులక్షణ, ఇంకా అంటే భారీ కాస్టింగ్. ఈ సినిమా షూటింగ్ టైంలోనే జయంత్ గారిని ఆయన పరిగెత్తలేదని చెప్పేసి కొట్టాడని చెప్పేసి కూడా మోహన్ బాబు వార్తలు వచ్చాయి. అందులో నిజం కూడా ఉండొచ్చు. జయంత్ గారు లేదు ఆ తర్వాత ఏదో ప్యాచప్ చేశాడు. అంటే ఒక తన తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పే సన్నివేశం అది. ఈ సినిమా చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. ఇందులో కొన్ని డైలాగులు ఉంటాయి, మర్చిపోయా. ఎంఎస్ నారాయణ కూడా మన పంతులు టైప్ క్యారెక్టర్లో చేశారు. అందులో ఆ సినిమాకి సంబంధించి కథకుడుగా వచ్చి ఆయన ఎందులో క్యారెక్టర్ చేశాడనే సంగతి చాలామందికి గుర్తుపట్టలేరు. అలాంటి గెటప్, వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్ ఎట్లా ఉండాలి అనేదానికి ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఇందులో, నాకు మర్చిపోయా. ఇది
ద రిలేషన్ బిట్వీన్ ద ఫిష్ అండ్ వాటర్ ఈజ్ ద వైఫ్ అండ్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ అని ఏదో సంథింగ్. ఏం లేదు, సముద్రానికి చేపకి ఉన్న సంబంధం లాగా ఉండాలి కానీ ఇంకొకలాగా ఉండకూడదు అన్నట్టు చెప్పవస్తుంది. అలాంటివన్నీ మాస్ జనానికి బాగా పట్టాయి. ఆ టైంలో చిరంజీవి గారి సినిమా ఈ బిగ్ బాస్. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక అద్భుతమైన కలెక్షన్స్ సాధించిన కాంబినేషన్ విజయబాబునుడు చిరంజీవి. దాన్ని క్యాష్ చేసుకునేందుకు గీతా ఆర్ట్స్ వాళ్ళు తీశారు ఈ సినిమాని. బిగ్ గ్లాస్, ఆ గెటప్ గడ్డం పెట్టకుండా మసిపూసినట్టు గెటప్, స్పెట్స్ పెట్టుకొని గ్యాంగ్ లీడర్ తాలూకు చరిష్మాని దీన్ని రీక్రియేట్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు. పాటలు ఓకే, ఓ రకంగా మనం బజ్జీలు తింటూనో టీ తాగుతూనో లేదంటే మిషన్ కుట్టుకుంటూ, మా బామ్మర్తో కూడా ఉండేవాడు టికటికటికటిక అని మిషన్ కుట్టేసుకుంటూ పక్కన ఆ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పట్లో డెక్కులు అనేవాళ్ళు, ట్రాక్టర్ల మీద డెక్కులు కూడా వెళ్ళేవి విపరీతంగా. రోజా హీరోయిన్, రోజా అప్పటికి క్రేజీ హీరోయిన్. చిరంజీవితో 3 సినిమాలు తీసినట్టు గుర్తు, మరి ముగ్గురు మనగాళ్ళు ఇది, మరి ఇంకేదైనా తీశారో లేదో గుర్తులేదు, 2. అయితే ఈ సినిమా కథ అప్పుడే భాష కూడా వచ్చింది. భాషను చూసి అటు ఇటు చూసి తీశారా అని కూడా అనిపిస్తుంది మనకి. అలా ఒక చిరంజీవి గారేమో ఒక టాప్ స్టార్ నెంబర్ 1 హీరో అయిన చిరంజీవి గారి సినిమా ఫ్లాపు. ఇక సినిమా హీరోగా ఈయన కెరీర్ అయిపోయింది అనుకుంటున్న మోహన్ బాబు గారితో ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. కోర్స్ దీని తర్వాత ఆయనేమి విభత్సమైన సినిమాలేం తీలా. దీని తర్వాత సోగ్గాడికి వెళ్ళాం, అడవిలో అన్న, కలెక్టర్ గారు, ఈ 3 ఒక రేంజ్గా ఆడి. తర్వాత ఆయన ఎన్ని తీసినా పాపం విజయాలు వరించలేదు. ఎందుకు అంటే కృష్ణ గారికి ఎదురైన అనుభవమే. ఒక రేంజ్ దాటిన తర్వాత హీరోల్ని ఇక ప్రేక్షకులు ఎంత బాగున్నా ఆదరించడం మానేశారు. బట్ ఆ 95లోనే కృష్ణ గారిది అమ్మదొంగ, సూపర్ మొగుడు ఇలాంటి వాటితో చెలరైపోయారు. ఒకవేళ మనం కెరీర్ టాప్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు అనుకుంటే అలా చెప్పచ్చు. 95 జూన్ 14న లేదంటే జూన్ 15న వచ్చిన ఈ 2 సినిమాల ఫలితం ఇదైతే, మాకు అప్పుడేమో చిరంజీవి సూపర్ హిట్లో పెద్ద పెద్ద పోస్టర్లు వచ్చాయి. మన విజయబాబు నాయుడు గారు ఏం చేసేవాళ్ళు అంటే ఆ డిజైనింగ్ స్పెషల్గా ఉండేది. ఆ విగ్ పెట్టిన విగ్నే ఇంకొద్దిగా మళ్ళీ ఊగుతూ ఉండే పాటల్లో చిరంజీవి కనుక. సూదికి దారం వెతికిద్దామని చప్పున వెచ్చేసా, ఎక్కడుంది సూది సూది అని మధ్యలో అదొక మ్యూజిక్ పెద్దగా పొలికాక పెడుతున్నట్టు ఓయే అని. అట్లా మళ్ళీ మన మామ 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 అనే ఏఎన్ఆర్ గారి పాటను ఒకటి రీమిక్స్ చేశారు. ఎన్ని చేసినా ఏంటంటే అందులో మళ్ళీ విజయ్ చంద్ర గారు, సుజాత, తనికెళ్ళభరణి, మీరు ఇప్పుడు చెప్తుండగా గుర్తొచ్చింది. అప్పుడు రివ్యూ రాసిన వాళ్ళు తనికెళ్ళభరణి కొట్టడానికి, తనికెళ్ళభరణి అని పెద్ద ఫైట్ రా, దానికి చిరంజీవి గారు మాల తీసి మరి వచ్చి ఫైట్ చేయడానికి అని. అట్లానే మాధవి గారు బహుశా తెలుగులో కనిపించిన చివరి సినిమా ఇదే అయ్యి ఉండొచ్చు, లేదంటేనేమో మాధవ రంగారావు చేసిన ఎర్ర సూర్యుడు అన్న అయ్యి ఉండొచ్చు. మాతృదేవోభవ అనే ఒక హిట్ సినిమా తర్వాత ఇందులో మాధవి గారు ఒక చిన్నపాటి రోల్ చేశారు. అయితే అది చాలా చీప్గా తీశారు. ఏది ఒక కన్యకా స్త్రీకి ఫలానా చోట పుట్టుమచ్చి ఉంటే ఏవేవో చెప్పాలని ట్రై చేయించి వాళ్ళ చేత. అలానే రోజా నిర్మలమ్మ గారికి నీకు ఆకేదో పువ్వేదో తెలియదమ్మా అలాంటి ఒక పిచ్చి డైలాగ్స్ ఏది రోజా గారు చిరంజీవి చేత. అలానే ఒక కోత చేస్తున్నట్టే కుర్రోడు, ఇవన్నీ అంటే పచ్చి ఊర మాసు కూడా నచ్చనటువంటి కొన్ని ఎలిమెంట్స్ పెట్టేసేసి ఏం లేదు 4 పాటలు పెడదాము, మనవాడికి ఒక ఫ్లాష్ బ్యాక్ 2-3 ఫైట్లు పెడదాము, మళ్ళీ గ్యాంగ్ లీడర్ తాలూకు ఒక సక్సెస్ని రీక్రియేట్ చేయొచ్చు అనుకున్నారో, లేదంటే జనం చూసేస్తారు మనకైతే నమ్మకం లేదనే రిలీజ్ చేశారో కూడా తెలియదు. అంటే కొంతమంది అంటారంటే ప్రొడ్యూసరు డబ్బులు పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటాడు, అనుకోవటం కాదు. అప్పట్లో ఏంటంటే ఖర్చు తక్కువ, రాబడి మినిమం టేబుల్ ప్రాఫిట్లు వచ్చేవి. అప్పట్లో యార్లగడ్డ రాములు గారు అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండేవాళ్ళు గుంటూరులో. ఆయన ఏ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా సూపర్ హిట్ అయ్యేది. ఎందుకు అంటే ఆయన ముందు చూస్తాడు కాబట్టి. ఆ 95 గురించే చెప్తా నేను. మన పాత మిత్రులందరూ అబ్బాయి ఏమి జ్ఞాపక శక్తి అన్నా మీద అంటారు, చూడండి కావాలంటే. అమ్మదొంగ, బలేబుల్లోడు, పెదరాయుడు, అలుడా మజాక, ఇంకా ఆ సంవత్సరంలో ఏమైనా హిట్లు ఉంటే అవి మొత్తం ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు గుంటూరు వరకు. తర్వాత నాకు తెలిసి మరి డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయటం సంథింగ్ ఏదో జరిగిందనుకుంటా, తెలియదు నాకైతే పూర్తి గుర్తులేదు. యార్లగడ్డ రాములు గారు ఏదైనా
సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే హిట్ కింద లెక్కేసుకునేవాళ్ళు. ఆ ఖైదీ ఇన్స్పెక్టర్ కూడా. అయితే ఖైదీ ఇన్స్పెక్టర్కి ఏంటంటే 50 డేస్కే డ్రాప్ అయిపోయినాయి అన్నమాట కలెక్షన్స్. అట్లా యార్లగడ్డ రాములు అనే ఒక డిస్ట్రిబ్యూటర్ కనుక అంటే అప్పట్లో అంత కీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఆ సినిమాలు తీసుకుంటే హిట్ అయ్యాయి. ఆ కోవలో పెదరాయుడు అనేది ఒక సంచలనం అనమాట. సూపర్ హిట్లో ప్రతి వారం కలెక్షన్స్ రావటము, అవి ఎంత చేసేవి, ఎంత కలెక్ట్ చేసేవి, భలే చేశారు అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడు. అలా మోహన్ బాబు ఫ్యాన్స్కి ప్రత్యేకించి గుంటూరు జిల్లా అటువైపు ఏంటంటే ఆయనకి సినీ టైగర్ మోహన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒకటి ఉండేది. వాళ్ళ కొడుకు విష్ణు మొదట ఆరంగరేటం అప్పుడు వీళ్ళందరూ బ్యానర్లు కూడా కట్టారు. తర్వాత పాపం ఇదైపోయారు. కాకపోతే ఏంటంటే మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళాము, సోగ్గాడి పెళ్ళాము, మేజర్ చంద్రకాంత్, ఈ అల్లరి మొగుడు, డిటెక్టివ్ నారద, ఇలాంటి బ్రహ్మ, ఇలాంటి వరుసలో వచ్చిన తర్వాత కొంతమంది యువతరంలో కూడా కొంతమంది ఫ్యాన్స్ చేరారు. దానికి తోడు ఏంటంటే ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్తో చిరంజీవికి యాంటీగా మోహన్ బాబుని అభిమానించే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. నేను చెప్పింది నిజం. ఆ కోవలో ఏంటంటే 95లో ఒక క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ లాగా తర్వాత తయారైంది. ఈ సినిమా రిలీజ్ అప్పుడు పెద్దగా ఏమి లేవు కానీ ఎక్స్పెక్టేషన్స్ పెదరాయుడు మీద. రజనీకాంత్ గారు చేసిన క్యారెక్టర్ ఏంటంటే సాయి కుమార్ గారు గొంతిచ్చారు. ఇప్పుడు దాకా రజనీకాంత్ గారికి సాయి కుమార్ ఇచ్చేవాళ్ళు, భాషా కూడా. ఆ తర్వాత నాగూర్బాబు, మన బాలసుబ్రహ్మణ్యం గారు ఇవ్వటం ప్రారంభించారు కొన్నిటికి. కానీ ఏంటంటే సాయి కుమార్ గారి వాయిస్ ఒక డివైన్ టోన్తో, ఒక ఏమంటారు స్టబార్న్ టోన్తో ఉండేది. నాగూర్బాబు గారిది ఏంటంటే అచ్చంగా అసలు రజనీకాంత్ గారే మాట్లాడుతున్నారా అన్నట్టుంది. నరసింహ, ముత్తు ఆ తర్వాత వచ్చినాయి. ఇక భాషా దెబ్బకి మనకి బిర్లా రాముడు అని కొనపల్లి రాజాని కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే పెదరాయుడు, భాష ఒకే ఇయర్లో రావడంతో అటు ఎప్పుడో మర్చిపోయిన రజనీకాంత్ గారిని తెలుగు వాళ్ళకి మళ్ళీ దగ్గర చేస్తే మోహన్ బాబు గారి కెరీర్కి ఒక అంటే ఫైనల్ టచ్లో టాప్ పీక్స్లో వచ్చిన హిట్లో ఇది ఒకటిగా నిలబడిపోయింది. ఈ రోజు కూడా పెదరాయుడు అంటే అందరికీ తెలుసు అని కూడా చెప్పుకొచ్చేటానికి కారణం అదే. పెదరాయుడు తర్వాత అదే గెటప్, దాన్నే రీక్రియేట్ చేద్దాము, మళ్ళీ మ్యాజిక్ చేద్దాం అనుకుంటే రాయుడు అని ఒక సినిమా తీశారు. అది పెద్ద బండేసి వెళ్ళిపోయింది. ఇది పెదరాయుడు బిగ్ లాసుల గురించిన చిన్న వీడియో. ఆ పాత సినిమాల గురించి, అప్పట్లో ఈ సినిమాల గురించి చూసిన వాళ్ళందరికీ ఇది నచ్చుతుంది నాకు తెలుసు. బాయ్.